వైజాగ్ లో బేవర్స్గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది. హాయ్ గైస్, మనం అయితే బండి కొందాం అనుకున్నాం. సో దానికోసం ఈ రోజు వైజాగ్ స్టార్ట్ అయ్యాను. బండి తీసుకుంటా అంటే మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు తెలుసా? మనకు అవసరమా? సో అలా ఇంకా వెళ్ళేసి మనం ఫస్ట్ సెకండ్ హ్యాండ్ లో బైక్ ప్రైస్ ఎంత ఉన్నాయి కనుక్కుందని చెప్పేసి వెళ్ళి కనుక్కుంటే ఒకసారి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆడి సెకండ్ హ్యాండ్ బైకులు కూడా ఎంత ప్రైస్ అవుతుంటో తెలుసా? 2 కోట్లు కావాలి. సెకండ్ హ్యాండ్ లో ఆ ప్రైస్ చూసిన తర్వాత నేమన్నా తెలుసా? 3 తీసుకున్నానా? 3 తీసుకో. ఇంకా ఇలా కాదని చెప్పేసి వైజాగ్ లో ఒక 10 షాపులు తిరిగాను. 10 షాపులు తిరిగిన తర్వాత కూడా వాళ్ళకి ప్రైస్ చెప్తున్నారు. అరే నీ అబ్బా. సో ఇంకా ప్రైస్ అయిన తర్వాత కొత్త బండి కొనుక్కోవడం బెటర్ అని చెప్పేసి బజాజ్ షోరూమ్ కి పల్సర్ బండి కొందామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక దాని మూడు చూస్తే పల్సర్ లేదు, ఏదో డిస్కవర్ బండిలో ఉన్నాయి. దెబ్బ మీద దెబ్బ, దున్ను మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇంకెలా కాదని చెప్పేసి హీరో షోరూమ్ అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే హీరో ఎక్స్ట్రా అని చెప్పేసి ఒక బండి ఉంది, అది చూడగానే నచ్చింది. సరే బండి బాగుంది కదా ఒకసారి టెస్ట్ చేయవద్దని చెప్పేసి టెస్ట్ వేస్తే దాని పరిస్థితి ఎలా ఉందంటే దాని పికప్ అయితే అసలు బాగాలేదా. ఇన్ని షోరూమ్స్ తిరిగావు కదా, నువ్వు ఏ బండి కొంటావు బ్రో అంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం పోసారంటావు. మొత్తానికి మనం అనుకున్న బండి అయితే మనకు దొరకలేదు. ఇంకా కొన్ని ప్లేసులు చూస్తున్నాను, అక్కడ ఓకే అయితే అక్కడ తీసుకున్నాం.